అది 1991 నుంచి కూడా హైదరాబాద్ గౌరీ సేవా సంఘం మరి ఉవ్వెత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే యావత్ గౌరీ జాతిని ఇన్వాల్వ్ చేస్తూ గౌరవాడిగా పుట్టినందుకు గర్వించు, ఇతర కులస్తుల్ని గౌరవించు. మన గౌర కుటుంబం అంతా కూడా ఉమ్మడిగా చేసుకుంటున్న ఒక సంబరం. మరి వేళ కార్తీక మాసంలో భాగంగా ఈ కోకట్పల్లి గౌరవ సంఘం ఆధ్వర్యంలో చక్కటి వినోదతో కూడుకున్న కార్యక్రమాలతో మరి మన కుటుంబ సభ్యులందరూ కూడా ఇంత చక్కగా ఒక మంచి వాతావరణంలో ఈ పిక్నిక్ నిర్వహిస్తున్న ముందుగా కోకట్పల్లి గౌరీ సంఘం అధ్యక్షులు దాడి శ్రీనివాసరావు గారు, వారి ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారు, కోశాధికారి కాండ్రేరు గోవింద్ గారు పేరు పేరున ముందుగా వారి కమిటీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు గౌరవ కులస్తుల్లో నిజంగా చెప్పాలంటే అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు. ఎక్కడో ఒకప్పుడు పేదరికం ఉండేది కానీ ఇప్పుడు అందరూ కూడా స్వశక్తిగా బతుకుతున్నారు. ఎవరో టాలెంట్తో వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపార రంగంలో ఉన్నారు, కష్టపడి పైకి వస్తున్నారు తప్ప ఏ ఒక్కరిని కూడా డిగ్రేడ్ అయ్యి మనం చేసే పరిస్థితిలో మనం లేము. ఈ కార్యక్రమానికి ఇంత భారీగా లాస్ట్ ఇయర్ కూడా పిక్నిక్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మరి భారీ పిక్నిక్ చేయడం జరిగింది. మరి వెంకటేశ్వర గారు మాకు ప్లానింగ్ అయితే ఆయన మొత్తం ప్లానింగ్ అంతా ఆయన చేయడం జరిగింది. ఇందులో మన యూత్ అంతా చాలా బాగా పాల్గొన్నారు. మరి దాడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మనం గుడి నిర్మాణానికి కూడా మనం ఒక ప్లాన్ సైట్ అయితే ఐడెంటిఫై అయ్యింది. అది మరి కొద్ది రోజుల్లో దాన్ని కూడా ఒక రూపం తీసుకురావడానికి మన ప్రెసిడెంట్ గారు మన సురేంద్ర గారు ఆధ్వర్యంలో కొత్త గుడి నిర్మాణం కూడా మొదలెట్టేందుకు మేమంతా నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరూ దీన్ని సహకరించండి. నిజాంపేట గ్రామంలో రాజధాని స్కూల్ దగ్గర 1000 గజాల స్థలంకు ఐడెంటిఫై మన దాడి శ్రీనివాసరావు మాకు అయింది. ఆ స్థలానికి ఒక పెద్ద గుడి గౌరీమాత గుడి నిర్మాణం చేయడానికి అందరూ ముందుకి వస్తున్నారు. మరి అయితే మరి కొద్ది రోజుల్లో సైట్ అయితే ఐడెంటిఫై అయింది. మరి కొద్ది రోజుల్లో అవడం జరుగుతుంది.